అందరికీ వందనాలు. అనుభవజ్ఞులైన బుక్మేకర్లు అస్తవ్యస్తమైన విజయాలను అందుకోవడానికి అనుమతించే వ్యూహాలను ఉపయోగించి పందెం వేస్తారు, కానీ గేమింగ్ బ్యాంక్లో స్థిరమైన పెరుగుదల. ఈ వీడియోలో నేను ఒకటిలో ఉత్తమమైన మరియు అత్యంత లాభదాయకమైన బెట్టింగ్ వ్యూహాలను మీకు తెలియజేస్తాను. నా 1xbet ప్రోమో కోడ్ని ఉపయోగించి నమోదు చేసుకున్న ఎవరైనా +100% RP 42,900 వరకు డిపాజిట్ బోనస్ని అందుకుంటారు. మీరు ఈ వీడియో క్రింద ఉన్న వివరణలో వెబ్సైట్ లింక్ మరియు ప్రోమో కోడ్ను కనుగొంటారు. 1xbet దాని మార్కెట్ల ఎంపిక మరియు విస్తృత స్పోర్ట్స్ లైన్ ద్వారా ప్రత్యేకించబడింది, కాబట్టి బుక్మేకర్ క్లయింట్లు ఈ ఆఫర్లపై దృష్టి సారించే వ్యూహాలను ఉపయోగిస్తారు. ఎలాంటి బెట్టింగ్ వ్యూహాలు ఉన్నాయి? అన్ని గేమింగ్ వ్యూహాలు 2 పెద్ద సమూహాలుగా విభజించబడ్డాయి: బెట్టింగ్ వ్యూహాలు మరియు బ్యాంక్ పంపిణీ నియమాలు. లాభం పొందడానికి మీరు బ్యాంకును సరిగ్గా ఎలా పంపిణీ చేయాలో నేర్చుకోవాలి మరియు ఆటగాడికి స్పష్టంగా ఉండే వ్యూహాలను కనుగొని దీర్ఘకాలికంగా లాభాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. గేమింగ్ వ్యూహాలను ఎంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వాటికి వారి స్వంత నియమాలు మరియు లక్షణాలు ఉన్నాయి. ఆటగాడు వ్యూహంపై దృష్టి సారించిన క్రీడా క్రమశిక్షణను అర్థం చేసుకోవాలి, లేకుంటే అతను దానిని సరిగ్గా ఉపయోగించలేడు. అనేక వ్యూహాలు ఉన్నాయి. 1. దూకుడు, నిచ్చెనలు, క్యాచప్, మారథాన్లు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు వాటిని ఉపయోగించరు, ఎందుకంటే ఇటువంటి వ్యూహాలు అసమంజసంగా అధిక ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి. 2. గణాంక పందెం, గణాంక సూచికలపై పందెం. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యూహాలలో ఒకటి, కానీ అదే సమయంలో ఇది చాలా కష్టతరమైనది, ఎందుకంటే మ్యాచ్లను ఎంచుకోవడానికి మరియు గత సమావేశాల గణాంకాలను అధ్యయనం చేయడానికి చాలా కృషి మరియు చాలా సమయం అవసరం. 3. ఎక్స్ప్రెస్ బెట్టింగ్లతో ఇష్టమైన వాటిపై బెట్టింగ్ అనేది అధిక రిస్క్లతో కూడిన వ్యూహం, కానీ ఇది తరచుగా అధిక అసమానత కారణంగా చెల్లిస్తుంది. గేమ్ కోసం ఏ వ్యూహాన్ని ఎంచుకోవాలో ప్రతి క్రీడాకారుడు తనకు తానుగా నిర్ణయించుకోవాలి, ఎందుకంటే ఒకే అనుభవం ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కూడా విభిన్న ఫలితాలకు దారి తీసేందుకు ఒకే వ్యూహాలను ఉపయోగించవచ్చు. మీరు బెట్టింగ్ ప్రారంభించాలనుకుంటే మీరు చేయవచ్చు. నా 1xbet ప్రోమో కోడ్ని ఉపయోగించి నమోదు చేసుకోండి. +100% 42,900 రూపాయల వరకు డిపాజిట్ బోనస్ని అందుకుంటారు. మీరు ఈ వీడియో క్రింద ఉన్న వివరణలో వెబ్సైట్ లింక్ మరియు ప్రోమో కోడ్ను కనుగొంటారు. క్రీడా ఈవెంట్ల కోసం 1xbet బెట్టింగ్ వ్యూహాలు. ఫుట్బాల్, టెన్నిస్ మరియు బాస్కెట్బాల్ మ్యాచ్లపై దృష్టి సారించే వ్యూహాలు ఉపయోగించబడతాయి. ఈ విభాగాలు ఎల్లప్పుడూ లైన్లో విస్తృతంగా ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు ఈవెంట్ల ఎంపిక ఏదైనా ఇతర క్రీడలను అధిగమిస్తుంది. ఇది మీ పందెం కోసం మార్కెట్లను మరింత ఖచ్చితంగా ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాటి విలువను నిరూపించిన క్రింది వ్యూహాలను మేము తరచుగా ఉపయోగిస్తాము. 1. ఫుట్బాల్లో మూలల్లో బెట్టింగ్. ఒక జట్టు తన స్వంత లక్ష్యం నుండి బంతిని తన్నడానికి ప్రయత్నిస్తే ఈ ధోరణి మ్యాచ్ నుండి మ్యాచ్ వరకు కొనసాగుతుంది. బెట్టింగ్లు చేసేవారు దీని ప్రయోజనాన్ని పొందుతారు మరియు గత సమావేశాలలో అత్యధిక సంఖ్యలో మూలలను కలిగి ఉన్న క్లబ్లను కనుగొని ఆపై పెద్ద మొత్తం మూలలపై పందెం వేయండి. 2. బాస్కెట్బాల్లో క్వార్టర్స్లో పందెం. బాస్కెట్బాల్ క్లబ్లలో తరచుగా మరియు చాలా స్కోర్ చేసే జట్లు ఉన్నాయి, దాడిపై దృష్టి సారిస్తాయి మరియు ఆచరణాత్మకంగా రక్షణాత్మక ఆటను విస్మరిస్తాయి. ఆటగాడు అటువంటి క్లబ్లను గుర్తించాలి మరియు క్వార్టర్స్లో అధిక మొత్తాలపై పందెం వేయాలి. 3. టెన్నిస్లో అండర్డాగ్పై పందెం వేయండి. టెన్నిస్లో ఇష్టమైనవిగా పరిగణించని క్రీడాకారుల మధ్య విజయాలు తరచుగా జరుగుతాయి. టోర్నమెంట్లు మరియు పోటీల ఎంపిక తరచుగా టెన్నిస్ ఆటగాళ్ల ప్రేరణను ప్రభావితం చేస్తుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తరచుగా చిన్న టోర్నమెంట్లో ఒక చిన్న ప్రైజ్ ఫండ్తో సమావేశాన్ని నిష్క్రమిస్తారు మరియు అనుభవం లేని అథ్లెట్లకు పోరాటం లేకుండా విజయాన్ని అందిస్తారు. పైన వివరించిన పని వ్యూహాలకు 1000కి పైగా ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో పసుపు కార్డుల కోసం వ్యూహాలు: మొదటి గోల్ చేసిన సమయం, బంతిని స్వాధీనం చేసుకున్న శాతం, ఫుట్బాల్, మొదటి గోల్ స్కోర్, ప్రత్యామ్నాయాలు మరియు ఉల్లంఘనల సంఖ్య, బాస్కెట్బాల్, అలాగే బ్రేక్ పాయింట్లు మరియు గేమ్ పాయింట్లపై టెన్నిస్ పందాలు ఉన్నాయి.
చాలా కష్టమైన విషయం ఏమిటంటే పందెం వేసే వ్యక్తి పందెం వేయడానికి మ్యాచ్లను ఎంచుకోగల వ్యూహాన్ని ఎంచుకోవడం. మీరు నా 1xbet ప్రమోషనల్ కోడ్ని ఉపయోగించి నమోదు చేసుకోవచ్చని మరియు 42,900 రూపాయల వరకు ప్లస్ ఒక 100% డిపాజిట్ బోనస్ను పొందవచ్చని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఈ వీడియో క్రింద ఉన్న వివరణలో వెబ్సైట్ లింక్ మరియు ప్రోమో కోడ్ను కనుగొంటారు. వర్కింగ్ స్ట్రాటజీని ఉపయోగించడం మరియు బ్యాంక్ను సరిగ్గా పంపిణీ చేసే సామర్థ్యం మీరు స్పోర్ట్స్ పందెంలను విజయవంతంగా ఆడటానికి అనుమతిస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆదాయాన్ని పొందుతుంది. తప్పులు చేయని ఒక్క వికలాంగుడు కూడా లేనందున లాభాలను తీసుకురావడానికి హామీ ఇచ్చే వ్యూహం లేదని ఆటగాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంక్ డ్రాడౌన్లు అనివార్యం మరియు వ్యూహం పనిచేయదని అర్థం కాదు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిజమైన డబ్బుతో వ్యూహాలను వెంటనే పరీక్షించవద్దని సిఫార్సు చేస్తారు. కాగితంపై మ్యాచ్లను ఎంచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పట్టికను సృష్టించండి మరియు అనేక సూచనల ఫలితాల ఆధారంగా దాని పాసిబిలిటీని అంచనా వేయండి.